వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పుడు భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ లాక్డౌన్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మనము హెచ్ఎంపివి అనే కొత్త వైరస్ చైనాలో కరోనా కన్నా ఎక్కువగా డేంజర్ బెయిల్స్ మోగిస్తుందని చెప్పేసి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. చైనాతో పాటు జపాన్, జర్మనీ లాంటి దేశాలలో కూడా ఈ వైరస్ పాకిందని చెప్పేసి టైం గాడ్ మనకి ఏంటంటే భారతదేశానికి ఇంకా ఒక్క కేసు కూడా నమోదు కావద్దు కూడా, ఆ దేవుని కోరుకుందాం. సో మరి హెచ్ఎంపివికి టీకా ఇప్పటి వరకు లేదు. మన కరోనా కూడా టీకా అనేది దగ్గర దగ్గర ఒక 3-4 నెలల తర్వాత కనుగొనడం అనేది జరిగింది. సో దీనికి కూడా టీకా కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ భారతదేశంలో అంత ప్రభావం చూపే అవకాశం అయితే లేదు. సో దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇది ఒక శ్వాసకోశ సంబంధ వైరస్. సో ఇప్పుడు మనకి కరోనా టైంలో ఏ విధంగా అయితే బ్రీతింగ్ ప్రాబ్లం అయిందో అదే విధంగా శ్వాసకోశకు సంబంధించిన ప్రాబ్లం ఇది. మేజర్గా 2 సంవత్సరాల్లోపు 2 నుంచి 3 సంవత్సరాల్లోపు చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళని మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది. ఇది ఎక్కువగా చిన్న పిల్లల పైన అటాక్ చేస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో చిన్నపిల్లల నుంచి వయోవృద్ధులు అలాగే వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో డైట్ అనేది మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, ముక్కు తిప్పడం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పటికైతే హెచ్ఎంపివికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ టీకా లేదు. ఇలాంటి లక్షణాలు ఉంటే రెస్ట్ తీసుకోవడం, హైడ్రేట్గా ఉండడం, ఒక్కో సమస్యకి మందులు తీసుకోవడం, పరిస్థితులు తీవ్రంగా ఉంటే సప్లిమెంటల్ ఆక్సిజన్ అందించడం వంటివి ప్రాథమిక చికిత్సలో భాగంగా అని వివరించారు. సో ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. అలాగే ఒకవేళ శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ లాంటివి సంబంధించి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడాలి. వ్యాధి నిరోధక శక్తినిచ్చేటువంటి ఫ్రూట్స్ కావచ్చు, కూరగాయలు ఎక్కువగా తింటే బెటర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధులని అలాగే చిన్నపిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే చాలు. గతంలో మనం కరోనా లాంటి పెద్ద పెద్ద వైరస్లనే ఎదుర్కొన్నాం. సో ఇదంతా మనకి సేమ్ ఇది కూడా జలుబు లాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సో మీరు ఇంట్లో ఉండేసి మళ్ళీ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తే పెట్టేసి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ పాటిస్తే డెఫినెట్గా దీని నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. సబ్స్క్రైబ్ కావాలి, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.